దామోదర సంజీవయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం అదే రోజు వారి గ్రామానికి వెళ్తున్నామన్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు. బడుగు బలహీన వర్గాలకు చెందిన దామోదర సంజీవయ్య గారి వర్ధంతి మే 7వ తేదీన ఉందని, ఆ సందర్భంగా నివాళులు అర్పించడానికి పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దామోదర సంజీవయ్య అందించిన సేవలు వెలకట్టలేనివని ఆయన గాంధీ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధం అందరూ కూడా వారికి నివాళులు అర్పించాలని అయితే దామోదరం సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఆ ఊరికి కూడా వెళ్తున్నా. అదే రోజు సాయంత్రం 4:30కు అక్కడ ఆయన స్టాచ్యూ పెడుతున్నా అనే గ్రామంలో అక్కడ కూడా వెళ్తా. ఇక్కడ కూడా అందరు రావాలని, ఎందుకంటే మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి యావత్ భారతదేశంలో ఫస్ట్ టైం అయింది ఆయన. ఆ తర్వాత చాలా మంది అయిననుకో అది వేరు, కానీ మొట్టమొదటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య గుర్తింపు ఉండాలి అని